నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ నేనైతే ఈ మూవీ దురంధర్ 2 మూవీ ఎంత కలెక్షన్ వసూలు చేసింది, అలాగే మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 2 రోజులకు గాను ఎంత కలెక్ట్ చేసింది, అలాగే మూవీ ఏ సినిమా మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ఏ సినిమా కొంచెం డల్గా ఉంది, అలాంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక 1-2 సార్లు మన వీడియోస్ చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా న్యూ మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్లో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకు తెలియజేసేదానికైతే మాత్రం నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇకపోతే మనం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా కొంచెం డిలే అయినప్పటికీ కూడా సినిమా అనుకున్న టయానికి ఉగాది రోజున సక్సెస్ఫుల్గా గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వడం జరిగిందనమాట. కానీ అనుకున్నంత విధంగా కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోతుంది. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా హిస్టరీలోనే ఇది వీకెస్ట్ కలెక్షన్ అనే చెప్పుకోవాలి. బట్ కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే హరిహర వీరమల్లు కానీ భీమ్లా నాయక్ సినిమాల కంటే కూడా తక్కువ పర్ఫామ్ చేసిందనే చెప్పాలి. ఫస్ట్ డేనే సినిమా దాదాపు 31.5 కోట్ల రూపాయల నెట్ అయితే వసూలు చేయడం జరిగింది. వరల్డ్ వైడ్ 52 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది. మనం లాస్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకున్నాము. అలాగే రెండవ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5,20,00,000 రూపాయలు నెట్ అయితే వసూలు చేయడం జరిగింది. ఇకపోతే వరల్డ్ వైడ్ ఈ సినిమా దాదాపు అన్నీ కలుపుకొని వరల్డ్ వైడ్ ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ 6,29,00,000 రూపాయల నెట్ అయితే వసూలు చేసిందనమాట. సో ఇంకపోతే 2 తెలుగు రాష్ట్రాలు వరల్డ్ వైడ్ ఈ 2 రోజులకు గాను ఈ సినిమా అయితే కనుక దాదాపు 38 కోట్ల రూపాయల పైచిలకు దాదాపు 39 కోట్ల రూపాయల వరకు వసూళ్ళని అయితే రాబట్టిందనే చెప్పుకోవాలి. ఇదైతే కొంచెం డౌన్ అనే చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో. ఎందుకంటే ఈ సినిమా దాదాపు 120 నుంచి 130 కోట్ల రూపాయల మధ్యలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే కనుక సినిమా మీద లాంగ్ రన్లో ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కలెక్షన్స్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తే బాగుంటాయి. చూడాలి మరి. సాటర్డే ఉంది, ఇలాగే సండే కూడా ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని హరీష్ శంకర్ గారు కూడా చెప్పారు, ప్రమోషన్స్ అయితే గట్టిగా ప్లాన్ చేస్తుందన్నమాట మూవీ టీం. చిరంజీవి గారు కూడా ఈ సినిమాకి ప్రమోట్ చేసేదానికి సక్సెస్ మీట్ కూడా పెట్టేదానికైతే సిద్ధంగా ఉన్నారనమాట. సినిమాని కొంచెం బూస్ట్ వస్తుందని చెప్పి. సో చూడాలి మరి. సాటర్డే సండే కూడా ఒక 10-15 కోట్ల రూపాయల మధ్యలో నెట్ వసూలు చేస్తే కనుక సినిమా అయితే స్టడీ అయిందనే చెప్పుకోవచ్చు. బట్ 130 కోట్ల రూపాయలు సాధించడం అనేది అయితే మాత్రం ఇప్పుడు ఈ లాంగ్ రన్లో వచ్చేది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని మరిన్ని కలెక్షన్స్ వసూలు చేస్తే కనుక సినిమా అయితే సేఫ్ జోన్లోకి వెళ్ళేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓవరాల్గా అయితే ప్రజెంట్ సినిమా అయితే 39 కోట్ల రూపాయల వరకు షేర్ అయితే వసూలు చేసింది. 68 కోట్ల రూపాయల మధ్యలో గ్రాస్ అయితే వసూలు చేసింది వరల్డ్ వైడ్గా. ఇది మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెలుగు రీజియన్. ఇకపోతే దురంధర్ 2 ద రివెంజ్ సినిమా అయితే మామూలుగా లేవురా నాయన. కలెక్షన్స్ అయితే ఒక రేంజ్లో కుమ్మి పారేస్తుంది. ఎనీ రీజనల్ లాంగ్వేజ్, ఎనీ సింగిల్ లాంగ్వేజ్లో రికార్డ్ కలెక్షన్స్ రావడం అనేది ఈ సినిమాకే సాధ్యమైందని చెప్పుకోవాలి. ఫస్ట్ 2 రోజులు గురువారం కానీ శుక్రవారం కానీ ఈ సినిమా అయితే కనుక 2 రోజుల్లోనే ఓన్లీ 2 రోజుల్లోనే హిందీ బెల్ట్ వరకే. ఈ రోజు నుంచి సాటర్డే నుంచి ఈ సినిమాకి అయితే రీజనల్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, మిగతా లాంగ్వేజెస్లో అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. స్టార్టింగ్ నుంచి మామూలుగా లేవబ్బా బుకింగ్స్ అయితే మాత్రం. బుక్ మై షోని షేక్ ఆడిస్తుంది. పుష్ప 2 సినిమా అప్పుడు 1,00,000 బుకింగ్స్ జరిగినప్పుడు మనం ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం దాదాపు 1,08,000, 1,20,000 ట్రెండింగ్లో అయితే ఉందన్నమాట. ఇదైతే రిమార్కబుల్, రికార్డ్ అచీవబుల్ అనే చెప్పుకోవాలని మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం. ఈ సినిమా దురంధర్ 2 ద రివెంజ్ ఓన్లీ హిందీ బెల్ట్లోనే డే 1 అయితే 75 కోట్ల రూపాయలు నెట్టు కేవలం ఒక హిందీ మార్కెట్లోనే సంపాదించడం అనేది ఒక రికార్డబుల్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. సెకండ్ డే కూడా దాదాపు 76 కోట్ల రూపాయలు సేమ్ కలెక్షన్ అయితే చేసింది నెట్టు. ఇక వరల్డ్ వైడ్గా ఈ సినిమా అయితే మాత్రం 188 కోట్ల రూపాయల వసూళ్ళు అయితే సాధించింది. ఇకపోతే ఓవర్సీస్లో కూడా కలుపుకుంటే కనుక ఓవర్సీస్ అన్నీ కలుపుకుంటే ఈ సినిమా అయితే దాదాపు 302 కోట్ల రూపాయల
226 కోట్ల రూపాయల గ్రాసు ఒక ఇండియా రీజన్‌లో 226 కోట్ల రూపాయల గ్రాసు, 188 కోట్ల రూపాయల నెట్ అయితే సాధించింది. ఇది రికార్డబుల్ అచీవ్‌మెంట్ అనే చెప్పుకోవాలి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఓవర్‌సీస్‌లోనే దాదాపు 302 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్స్‌ని తిరగరాస్తుందనే చెప్పుకోవాలి. ఈరోజైతే బుకింగ్స్ ఆల్ ఓవర్ ద లాంగ్వేజెస్‌లో అయితే స్టార్ట్ అయిపోయాయి. 2 రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది ఈ సినిమా గ్రాండ్‌గా ఆల్ రీజనల్ లాంగ్వేజెస్‌లో. హిందీ ఓపెనింగ్స్‌కే మన ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా స్ట్రాంగ్ బుకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇకపోతే మన రీజనల్ తెలుగు లాంగ్వేజెస్‌లో రిలీజ్ అవ్వడం అనేది అడ్వాంటేజ్‌గా తీసుకోవడం వల్ల ఎక్కువ మంది సినిమాని చూసేదానికైతే ఎగబడుతూ ఉన్నారు. బుకింగ్స్ అయితే ఒక రేంజ్‌లో అయితే జరుగుతున్నాయి. ఈ రోజైతే శనివారమే దాదాపు 120, 130 కోట్ల రూపాయలు ప్రెడిక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో, ఆ రేంజ్ నెంబర్స్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఈ సినిమాకైతే ఎటువంటి ప్రమోషన్స్ అయితే చేయలేదు. కేవలం మౌత్ టాక్, సినిమాలో ఉన్న సత్తా, కేవలం కంటెంట్ ద్వారానే ఈ సినిమా అయితే దూసుకెళ్ళిపోతుంది. 3 గంటల 49 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి అయినా కూడా ప్రేక్షకులు ఓపికగా చూసేదానికి ముందుకొస్తున్నారంటే చూసుకోవచ్చు. ఈ సినిమాలో ఎంత సత్తా, ఎంత పవర్ ఉందో మనం ఆలోచించవచ్చు అనమాట. పార్ట్ 1 అయితే చూసేదానికి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే జనాలు ఎగబడుతున్నారు. మామూలుగా చూడట్లేదు ఆ సినిమాని. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడాలని అయితే చూసుకుంటున్నారనమాట. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో 'ధురంధర్ 2 ద రివెంజ్' ఎన్ని రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. థియేటర్‌లో చూడాలని చాలామంది ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. ఇలాగే మన ఇండియన్ సినిమా ముందుకెళ్తే గనక మనం మరిన్ని వసూళ్లు సాధించి ముందుకెళ్తే మనం హాలీవుడ్‌ని కూడా టచ్ చేసేదానికి స్కోప్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇప్పుడు మనది ఒకే వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సినిమా అనే పిలుచుకుంటాము. ఈ 2 సినిమాల్లో పవర్ స్టార్ గారి సినిమా అయితే ఎదురెదుగుతుందని చెప్పుకోవాలి. ప్రెజెంట్ అయితే మాత్రం చూద్దాము. ఇంకా సాటర్డే, సండే అడ్వాంటేజ్ తీసుకొని మరిన్ని కలెక్షన్స్ వసూలు చేస్తే కనుక బయ్యర్స్ సేఫ్ జోన్‌లోకి వెళ్ళేదానికైతే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో, ఇది మన వీడియో. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ చూడండి. మీకు నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బై.